Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నెట్టింట చక్కర్లు కొడుతున్నటువంటి ఓ వీడియో మన దేశ ఆతిథ్యంతో పాటు మన భారతీయ చీర గొప్పతనాన్ని కూడా చాటింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద ఒక అర్జెంటీనా పర్యాటకురాలికి చీర సరి చేసుకోవడంలో సహాయం చేస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది. తాజ్ మహల్ సందర్శనకు వచ్చిన ఓ విదేశీ పర్యాటకురాలికి ఉత్తరప్రదేశ్ మహిళా పోలీస్ చేసిన చిన్న సాయం ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. భారతీయ సంస్కృతికి అతిథి దేవో భవ స్ఫూర్తికి ఈ ఘటన అద్దం పడుతుంది. ప్రస్తుతానికి మనము యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒక కాకి చొక్కా ధరించినటువంటి పోలీసు ఒక విదేశీ అమ్మాయికి కూడా చీర సరిచేయడంలో హెల్ప్ చేసింది. సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇది మన సాంప్రదాయం అంటూ కూడా శబాష్ పోలీస్ అంటూ కూడా కింద కామెంట్స్ కూడా మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో మనమైతే అతిథి దేవో భవ అని భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఫస్ట్ నేర్పించేటువంటి పాఠమే అది. సో మన ఇంటికి వచ్చే ప్రతి అతిథిని కూడా దేవుడితో మనం సమానం అన్నట్టే మన సంస్కృతి చెప్తా ఉంటది. అయితే ఈ మాట కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో కూడా కనిపిస్తుందా ఏంటి అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. అది మనం ఇవాళ యూట్యూబ్ స్క్రీన్ మీద వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో అయితే చూస్తున్నాం. సో మొత్తానికైతే చీర సరి చేసుకోవడంలో ఒక కాకి ధరించినటువంటి మహిళ విదేశీ నుంచి వచ్చినటువంటి ఒక మహిళకి చీర కట్టడం కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కింద పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అనమాట. ఇది మన సాంప్రదాయం అన్నట్టుగా. సో మొత్తానికైతే సాంప్రదాయ వస్త్రధారణ తెలియని ఆ పర్యాటకురాలు యూపీ పోలీసులకు కూడా ధన్యవాదాలు అని తెలపడంతో ఈ వీడియో ఒకసారిగా నెట్టింట వైరల్ గా మారింది. తన పోలీసులు విధులకు మించి సాయం చేయడానికి ముందుకు వచ్చిన సదరు కానిస్టేబుల్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు భారతదేశ ఆతిథ్యం, పర్యాటకుల పట్ల స్నేహపూర్వకమైన పోలీసింగ్ కూడా హైలైట్ చేశారు మేడం అంటూ నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కూడా ట్యాగ్ చేస్తా ఉన్నారు అందరూ కూడా ఆ మహిళా పోలీస్ కి. అలాగే అర్జెంటీనాకు చెందిన పర్యాటకుల బృందం తాజ్ మహల్ చూసేందుకు అక్కడికి వచ్చింది. సో ఆ బృందంలోని ఒక మహిళ పర్యాటకురాలు ముచ్చటపడి భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరను ధరించింది. అయితే ఈ చీర కట్టుకోవడంలో సరైన అనుభవం తనకు లేకపోవడంతో పశ్చిమ గేటు వద్దకు వెళ్లేసరికి అది కాస్త అకస్మాత్తుగా జారిపోయి ఆమె తీవ్ర అసౌకర్యానికి ఒకసారి గురైంది. అయితే పరిస్థితిని గమనించినటువంటి తానా తాజ్ సెక్యూరిటీ క్విక్ రెస్పాన్స్ టీమ్ మహిళా కానిస్టేబుల్ గుడ్డిదేవి వెంటనే అక్కడ స్పందించారు. పర్యాటకురాల వద్దకు వెళ్లి మరి ఎంతో ఆప్యాయంగా మర్యాద పూర్వకంగా ఆమెకు చీరను కుర్చీలు పోసి మరి సౌకర్యంగా ఉండేలా కూడా ఆవిడ కట్టారు. సో వెంటనే మహిళా కానిస్టేబుల్ చేసినటువంటి ఈ హెల్ప్ కి విదేశీ వనిత ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. ఊపిరి పీల్చుకున్న ఆమె థ్యాంక్ యూ యూపీ పోలీస్ అంటూ కూడా గుడ్డిదేవితో కలిసి ఫోటోలు కూడా తను దిగింది. మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒకవైపు చీర కడుతూ చీర కుర్చీలు పెడుతూ హెల్ప్ చేస్తున్నటువంటి పోలీస్ విజువల్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. అండ్ అలాగే ఫోటో థ్యాంక్ యూ యూపీ పోలీస్ అంటూ చెప్తూ కూడా ఆ మహిళా కానిస్టేబుల్స్ తో కూడా ఆ విదేశీ పర్యటన కోసం వచ్చినటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి మహిళ కూడా ఫోటోస్ దిగటం మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే భారతదేశపు అందమైన వస్త్రధారణలో ఒకటైనటువంటి చీర అంటే తనకి ఎంతో ఇష్టమని ఆమె చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ ఉదంతమంతా కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. పర్యాటకుల భద్రతే కాదు సేవలో కూడా తాము ముందుంటామని చాటి చెప్పింది కానిస్టేబుల్ గుడ్డిదేవిని. అండ్ అక్కడ ఆగ్రా పోలీస్ కమిషనరేట్ తో పాటు నెటిజన్లు కూడా ప్రశంసలతోటి ముంచెత్తుతున్నారు. చిన్నదే అయినా ఈ ఆత్మీయ చర్య విదేశీయుల దృష్టిలో భారతీయుల గొప్పదనాన్ని మరోసారి చాటి చెప్పింది. అయితే అలాగే కొందరు నెటిజన్లు తాజ్ మహల్ సందర్శన సమయంలో చీర ధరించి భారతీయ సంస్కృతిని స్వీకరించినందుకు ఆ విదేశీ మహిళను కూడా అభినందిస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ ఘటన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తాజ్ మహిళ పశ్చిమ ద్వారం వద్ద చోటు చేసుకుంది, పశ్చిమ ద్వారం దగ్గర. సో దీనిపై యూపీ పోలీసుల అధికారులు కూడా స్పందించారు. అవసరమైనప్పుడు దేశీయ అంతర్జాతీయ పర్యాటకులు ఇద్దరికి కూడా సహాయం అందించేలా తాజ్ సెక్యూరిటీ పోలీస్ సిబ్బందిని ప్రోత్సహిస్తుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. సో అతిథి దేవో భవ అన్నదానికి ఇదే నిదర్శనం. భారతీయులు ఎంతగా అతిథుల్ని ఆప్యాయంగా చూసుకుంటారో అదైతే మొదటి నుంచి ఫస్ట్ మనకు భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ నేర్చుకునేది మొట్టమొదటిది ఈ పాఠం అతిథి దేవో భవ అని. ప్రతి ఇంట్లో కూడా అమ్మ నాన్నలు అలా చెప్తూనే పెంచుతూ వస్తారు. సో ఈ రోజు మనకు నిలువెత్తు నిదర్శనమే కనిపిస్తోంది.
ఏ ప్లేస్ లో ఉన్నా ఎక్కడున్నా కూడా భారతదేశానికి వచ్చారు అంటే వాళ్ళని గౌరవంగా చూసుకోవడం అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక మహిళ అసౌఖ్య తనకు కట్టుకోవడం రాకుండా చీర కట్టుకొని వస్తుంటే అనుకోకుండా అకస్మాత్తుగా చీర జారిపోయినా కూడా అక్కడే అది వెంటనే గమనించినటువంటి మహిళా కానిస్టేబుల్ అక్కడ ఆమెకు హెల్ప్ చేయడం, ఏవైతే చీర చిక్కులు ఉంటాయో వాటిని సదిరి మంచిగా హెల్ప్ చేయడం, ఇదంతా కూడా చూసినటువంటి నెటిజన్లందరూ కూడా హ్యాపీగా ప్రశంసల వర్షము మహిళా కానిస్టేబుల్ పై కురిపిస్తున్నారు. అలాగే అధికారులు కూడా మేము కేవలము బాధ్యతగా ఉండడమే మాత్రమే కాకుండా విదేశీయుల నుంచి వచ్చినా కూడా ఎవరైనా కూడా ఇక్కడ టూరిస్టులు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా క్లియర్ గా అర్థమయ్యే విధంగా వాళ్ళను కూడా ఆప్యాయతతో ఎలా చూసుకోవాలనేటువంటి ట్రైనింగ్ కూడా మేము ఇస్తాము. ఇలా మేము చూడడం మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే విదేశీ మహిళ కూడా ఎవరైతే కానిస్టేబుల్ ఆమెకు చీర చెక్కులు సదిరిందో, ఎవరైతే మంచిగా ఆమెకు చీర కట్టించారో ఆమెకు కూడా యూపీ పోలీస్ థ్యాంక్ యూ అంటూ చెప్పి వాళ్ళతో కూడా ఫోటో దిగడం అత్యంత మంచి సన్నివేశం అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇది చూసినటువంటి నెటిజన్లందరైతే ఇప్పుడు ఇది భారతదేశం అంటే, ఇది సంస్కృతి, ఇది సాంప్రదాయం అంటే అని చెప్పేసి అందరూ కూడా కింద కామెంట్స్ పెడుతున్నారు. మహిళా కానిస్టేబుల్ ని మెచ్చుకుంటున్నారు. అలాగే చీర కట్టుకొని వచ్చినటువంటి విదేశీ మహిళలను కూడా మెచ్చుకోవడం జరుగుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ కూడా.